అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త డిజైన్తో వచ్చేసాను. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్. నేను ఆల్రెడీ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నాను. థ్రెడ్ వ్రాపింగ్ ఒకవేళ మీకు రాకపోతే డిస్క్రిప్షన్లో థ్రెడ్ వ్రాపింగ్ వీడియో లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. ఈరోజు మనం 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి తిలకం కుందన్స్, రెడ్ కలర్వి మ్యాట్ ఫినిష్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ వైట్ అండ్ సెరామిక్ గోల్డ్. ఈ 3 టైప్స్ ఆఫ్ కుందన్స్తో మనం ఇవాళ డిజైన్ అనేది చేస్తున్నాము. థ్రెడ్ వ్రాపింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇఫ్ మీకు కనుక ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్, థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ కావాలి అంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మీరు కనుక బ్యాంగిల్స్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇఫ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్, ప్రైజెస్ ఎంత పడుతున్నాయని తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే మనం కుందన్స్ అనేవి బ్యాంగిల్కి స్టిక్ చేద్దాము. థ్రెడ్ వ్రాపింగ్ మీకు ఒకవేళ రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి దాన్ని చెక్ చేయండి. మనం గ్లూ అనేది కుందన్స్ ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్లో అప్లై చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. సో గ్లూ అప్లై చేసుకునేటప్పుడే నీట్గా అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు కుందన్స్ అనేవి నీట్గా స్టిక్ అవుతాయి. సో ఫస్ట్ మనం డ్రాప్ షేప్ కుందన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిక్ చేద్దాము. సో ఇలా కొంచెం క్రాస్గా బ్యాంగిల్ బయటకే స్టిక్ చేయాలి కుందన్ అనేది. సో ఇంకొకటి దీనికి క్రాస్గా. సో మధ్యలో వి షేప్ అనేది రావాలి. సో చాలా టైం టేకింగ్ అండ్ చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా వి షేప్ లాగా స్టిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి కుందన్స్. సో ఇప్పుడు 3 mm రౌండ్ కుందన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిక్ చేసుకోవాలి కింద. సో 4 3 mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వి షేప్ డ్రాప్ తిలకం కుందన్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. సో బ్యాంగిల్ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్. తిలకం కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత రౌండ్ 3 mm సెరామిక్ గోల్డ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ తిలకం కుందన్స్. సో స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకోండి. బికాజ్ మీరు ఇప్పుడు మంచిగా స్టిక్ చేసుకోకపోతే కుందన్స్ అనేవి ఊడొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. సో ఇలా బ్యాంగిల్ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. సో నీట్గా స్టిక్ చేసుకోండి స్టిక్ చేసుకునేటప్పుడే. ఇఫ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ బ్యాంగిల్స్కి సంబంధించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి థ్రెడ్ వ్రాపింగ్ రాదు, బట్ డిజైనింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటారు. సో నేను అలాంటి వాళ్ళకి కుందన్స్ ఎన్ని పడతాయో మీకు తెలియదు కదా. సో ఇప్పుడు నేను చూపించే బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎంత పడుతుందో అంత నేను పంపిస్తాను. ఒకవేళ మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, పైన ఉన్న నెంబర్కి నేను రిప్లై ఇస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు కొంతమందికి థ్రెడ్ వ్రాపింగ్ అనేది రాదు,
బట్ వాళ్ళు బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి అనుకుంటారు. సో ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది, బికాస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్లీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అంటే అక్కడే ఒక 40 to 60 రూపీస్ అక్కడే మీకు సేవ్ అవుతాయి. అండ్ కుందన్స్ మేము స్టిక్ చేయట్లేదు కాబట్టి ఆ ప్రైస్ కూడా మీరే సేవ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఒక సెట్ పైన 150 to 200 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు ఇలా ఆర్డర్ చేసుకుంటే. ఏంటి, ఓన్లీ బ్యాంగిల్స్, థ్రెడ్ ర్యాప్ చేసినవి అండ్ కుందన్స్ ఏవైతే బ్యాంగిల్స్కి కావాలో అవి మీరు ఆర్డర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100 to 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీకు కనుక ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆర్ఎల్స్ దీనికి సంబంధించి ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను. ఆర్ మీరు కామెంట్ సెక్షన్లో అయినా కానీ ప్రైస్ డీటెయిల్స్ కామెంట్ చేయండి అని, ఏమైనా క్వరీస్ ఉంటే దానికి సంబంధించినవి నేను రిప్లై ఇస్తాను. సో ఇలా బ్యాంగిల్ అంతా చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్గా ఇలాంటి థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ విత్ కుందన్స్ ఎంతో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ అవి వేరే సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. నేను పర్టికులర్గా డిజైన్స్ ఏవైతే చూపిస్తున్నానో ఆ డిజైన్స్కి మాత్రమే నేను బ్యాంగిల్స్ అనేవి మీకు పంపిస్తాను. బికాస్ కుందన్స్ నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ ఆఫ్ కుందన్స్ పడతాయో. సో అందుకని డిజైన్స్ మీకు ఒకవేళ నచ్చితే మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో ఇలా బ్యాంగిల్ అంతా చేయాలి. సో బ్యాంగిల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. బ్యాంగిల్ అంతా సేమ్ అదే ప్యాటర్న్లో స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనిపైన ఫస్ట్ మనం ఇంకొక తెలగం కుందన్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ అప్లై చేయాలి. సో నీట్గా అప్లై చేసుకోండి గ్లూ అప్లై చేసేటప్పుడే, అప్పుడే మీకు నీట్గా ఉంటుంది. సో చూడండి లోటస్ షేప్లో, మినీ లోటస్ షేప్లో వచ్చేస్తాయి మీకు బ్యాంగిల్స్. సో చాలా టైం టేకింగ్ అండి, చాలా ప్రైస్ ఉంటాయి ఇవి. సో ఇంత ప్రైస్ ఎందుకు అంటే దీనికి 3D బ్యాంగిల్స్కి కొన్ని బ్యాంగిల్స్కి ఓన్లీ ఇలా చేసి వర్క్ వస్తుంది. బట్ ఈ బ్యాంగిల్కి మనం ఆల్ ఓవర్ ద డిజైన్ 3Dయే యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది. సో ఇలా బ్యాంగిల్ అంతా ఈ కుందన్స్ ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకునేటప్పుడే మీరు నీట్గా స్టిక్ చేసుకుంటే బ్యాంగిల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అవుట్పుట్ ఇంకా బాగుంటుంది. నేను డ్రై అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. మీకు ఎలా ఉంటుందో బ్యాంగిల్ అనేది. సో మీరు స్టిక్ చేసుకునే దాన్ని బట్టే బ్యాంగిల్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుందండి. మీరు స్టిక్ చేసుకునే దాన్ని బట్టే డిజైన్ బాగుండాలా వద్దా అని అర్థమవుతుంది. బికాస్ మీరు సరిగ్గా కొంచెం స్టిక్ చేసుకోకపోతే డిజైన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇలా ఫస్ట్ లోటస్, మినీ లోటస్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 3mm రౌండ్ కుందన్ మధ్యలో గ్లూ అప్లై చేయాలి. గ్లూ అప్లై చేసి దీనిపైన ఇంకొక కుందన్ స్టిక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది
మొత్తం 3D డిజైన్ అండి. సో మనం ఏవైతే కుందన్స్ 2 టైప్స్ యూజ్ చేస్తున్నామో, సో 2 టైప్స్ కుందన్స్ మనం 3D డిజైనే చేసాం కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది. ఇఫ్ మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అంటే కొంతమంది ఇంత ప్రైజా అని అడుగుతున్నారు, బట్ కుందన్స్ ఎంత క్వాంటిటీ పడతాయో దాన్ని బట్టే ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తామండి. అండ్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఒక లేయర్ చేసిన తర్వాత డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలండి 1 డే. దాని తర్వాత నెక్స్ట్ లేయర్ అనేది మనం స్టిక్ చేయాలి, లేకపోతే కుందన్స్ అనేవి ఊడిపోతాయి, సరిగ్గా స్టిక్ అవ్వవు. సో అందుకనే టైం ఎక్కువ పడుతుంది, ప్లస్ కుందన్స్ ఎక్కువ పడతాయి. సో దానివల్ల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ మేము అంత ప్రైస్ పెట్టుకోలేమో అనుకుంటే చెప్పాను కదా, మెటీరియల్స్ ఆర్డర్ చేసుకోండి. మీరు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కుందన్స్ పడితే అన్ని గ్రామ్స్ ఆఫ్ కుందన్స్ మేము పంపిస్తాము, మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టి. సో మీరు ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది, అంటే మేము టైంకి తీసుకునే మనీ అనేది మీకు సేవ్ అవుతుంది. సో స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకుంటే మీకు తర్వాత అడ్జస్టింగ్కి టైం అక్కర్లేదు. ఆటోమేటిక్గా మీకు కుందన్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేయక్కర్లేదు. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసేసాను. సో డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే దీని అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. నేను డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. సో చూడండి బ్యాంగిల్ అవుట్పుట్ అనేది ఎలా ఉందో. సో ఇంత బాగుంటాయి. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటాయి, ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. ఇఫ్ మీకు కనుక ఈ బ్యాంగిల్ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టాటా బాయ్.